స్టూడెంట్ వీసా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ మైగ్రేషన్ స్కాలర్షిప్స్ నో. ఆన్సర్ ఈస్ నో. ఇంటర్నేషనల్ ఐడెంటిటీ ప్రూఫ్ స్వీడన్ నుంచి కార్డ్ ప్రింట్ అయ్యి మళ్ళీ అది ఇండియాలో ఉన్న ఢిల్లీ ఎంబసీకి వస్తాయి ఆ కార్డ్స్ అన్ని. హలో ఆల్, వెల్కమ్ టు రవిశ్రీస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో నేను స్టడీ ఇన్ స్వీడన్ గురించి చెప్పాను. అంటే స్వీడన్లో చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఏ రిక్వైర్మెంట్స్ ఉంటే, మీరు రావాలంటే ఎలా, అసలు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది, స్కాలర్షిప్స్ ఏ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకున్నాం. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఒకసారి అడ్మిషన్ దొరికాక స్వీడన్ రావడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను మాట్లాడబోతున్నాను. యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చాక మనం వీసా అప్లై చేసుకోవాలి. సో స్టూడెంట్స్ కి సపరేట్ గా స్టూడెంట్ వీసా అని ఒక ఆప్షన్ ఉంది. స్టూడెంట్ వీసా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ మైగ్రేషన్స్ వర్కెట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మిగ్రేషన్ వర్కెట్ స్వీడిష్ లో మాట్లాడితే, మనం ఇంగ్లీష్ లో కొంచెం మార్చేసుకుంటే మైగ్రేషన్స్ వర్కెట్ అనమాట. సో మైగ్రేట్ అయ్యే వాళ్ళని డీల్ చేయడానికి ఒక ఆఫీస్ ఉంటుంది. అది ఇమిగ్రెంట్స్ ని డీల్ చేస్తుంది అనమాట. ఇమిగ్రెంట్స్ వీసాస్ అండ్ వాళ్ళ డేటాబేస్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మనం అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. తిరగడానికి వద్దాం అనుకుంటున్నాను, లేదంటే నా ఫ్రెండ్ని కలవడానికి వద్దాం అనుకుంటున్నాను, లేదంటే అక్కడ జాబ్ ఎత్తుకోవడానికి వద్దాం అనుకుంటున్నాను, నేను స్టూడెంట్ వీసా అప్లై చేసేసుకున్నా పర్వాలేదా వచ్చేచ్చా అంటే తప్పకుండా నో. ఆన్సర్ ఈస్ నో. మీరు అలా రాలేరు. మీరు స్టూడెంట్ అయితేనే స్టూడెంట్ వీసా మీద రాగలరు. స్టూడెంట్ అని వాళ్ళకెలా తెలుస్తుంది అంటే, యూనివర్సిటీ మీరు అప్లై చేసి ఉంటారు కదా, అక్కడ అడ్మిషన్ అప్రూవ్ అయినట్టు మీకు ఒక లెటర్ వస్తుంది. అండ్ మీరు అక్కడ ఫీజు కట్టినట్టు ఒక రిసిప్ట్ ఉంటుంది. అవి ఉంటేనే మీరు స్టూడెంట్ వీసా అప్లై చేయగలుగుతారు. సో ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ స్టూడెంట్ వీసా, మీరు స్టూడెంట్ అయి ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రూవ్ చేయడానికి మీకు స్టూడెంట్ అడ్మిషన్ లెటర్ ఉండాలి, అలాగే మీరు కావాల్సిన ఫీజు కట్టేసినట్టు రిసిప్ట్ ఉండాలి మీ దగ్గర. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి పాస్పోర్ట్. మనకి ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మనకి ఫస్ట్ పాస్పోర్ట్ కావాలి. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఐడెంటిటీ ప్రూఫ్. సో మన కంట్రీ వాళ్ళు మనకి ఇంటర్నేషనల్గా మన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఒక పాస్పోర్ట్ ఇచ్చి ఉంటారు. ఆ పాస్పోర్ట్ని తీసుకొని రావాల్సి వస్తుంది. ఓకే, ఆ పాస్పోర్టు మినిమము మీరు ఎన్ని రోజులకైతే చదువుకోవడానికి రావాలనుకుంటున్నారో దానికి ప్లస్ 6 months వ్యాలిడిటీ ఉండేటట్టు చూసుకోండి. సో నేను 6 months కోర్స్ కోసం వస్తున్నాను అంటే 1 year పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉంటే బెటర్. 6 months ఉంటే మేబీ అప్రూవ్ అవ్వచ్చు, బట్ ప్లస్ 6 months ఉంటే మనకి ఆల్వేస్ గుడ్ అనమాట. ఏమైనా ఇష్యూస్ అయ్యి మీ కోర్స్ ఒక 1 or 2 months ఎక్కువైపోయినా, ఇదిగో ఇలా కరోనాలో వచ్చి సంవత్సరాల పాటు మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళలేకపోయినా మనకి కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు, అది తర్వాత విషయం తర్వాత. బట్ ప్లస్ 6 months ఉండేటట్టు చూసుకోండి. మీ కోర్స్ ఎన్ని రోజులు ఉందో దానికి అట్లీస్ట్ వ్యాలిడిటీ మీ కోర్స్ ఎండ్ అయిపోయడానికి ప్లస్ 6 months ఉంటే బెటర్. లేదు అంటే మీ పాస్పోర్ట్ మధ్యలో ఎక్స్పైర్ అయింది అనుకోండి, ఆ డేట్ వరకే వస్తుంది వీసా. అది కొంచెం మళ్ళీ అప్లై చేసుకోవడం అదంతా కొంచెం తలనొప్పి కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. మీరు కనుక అప్లై చేస్తున్న కోర్స్ మీరు అప్లై చేస్తున్న వీసా మోర్ దాన్ 1 year ఉంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ మళ్ళీ అక్కర్లేదు. ఎందుకంటే స్వీడన్లో కనుక మనకి వీసా మోర్ దాన్ 1 year ఉంటే, అంటే మీరు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీ వీసా ఎక్స్పైరీ డేట్ 1 year కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీకు ఇక్కడ పాపులేషన్లో రిజిస్టర్ చేస్తారు. సో స్వీడన్ పాపులేషన్లో రిజిస్టర్ అయ్యారు అంటే దాని అర్థం స్వీడన్ ఇచ్చే బేసిక్ ఏవైతే ఉంటాయో మనం వాటన్నింటికి ఎలిజిబుల్ అవుతాం. అందులో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. సో హెల్త్ కవరేజ్ ఉంటుంది డిఫాల్ట్గా 1 year ప్లస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి. సో వాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఇన్సూరెన్స్ అడగరు అనమాట. సో కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే లెస్ దాన్ 1 year ఉంటారో వాళ్ళకి మాత్రం మ్యాండేటరీగా ప్రూఫ్ కావాలి. లేకుండా మోర్ దాన్ 1 year or 2 years కోర్స్ చదివే వాళ్ళకైతే అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనల్ని మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకోగలుగుతాము అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదెలా చేసుకోవాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్. మనం
ఇక్కడ వచ్చాక ఎవ్రీ మంత్ సర్వైవ్ అవ్వడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి. మనం అక్కడి నుంచి వస్తున్నాము అంటే మనల్ని మనం చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎవరో చూస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో దానికి కావాల్సిన ప్రూఫ్స్ మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో లోన్ ఏదో అప్లై చేసుకొని మన బ్యాంక్ బ్యాలెన్స్లో మన బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి వీళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించాల్సి ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో యావరేజ్గా 8,000 ఉంటుంది మంత్కి మన ఖర్చులు అని చెప్తాను. స్వీడన్ మైగ్రేషన్స్ బోర్డు బట్టి కూడా ఎంత ఉంది, 8,568 క్రోన్స్ అనమాట. పర్ మంత్ 8,568 క్రోన్స్ పర్ పర్సన్ ఖర్చు అవుతుంది అని ఇక్కడ స్వీడన్ వాళ్ళ అభిప్రాయం. సో మనం అంత అమౌంట్ మన అకౌంట్లో ఉండాలి. ఇప్పుడు ఇన్ కేస్ కనుక నేను 1 year కోర్స్ కోసం వస్తున్నాను అంటే 8,568 ఇంటూ 12 నా అకౌంట్లో అంత మనీ చూపించాల్సి ఉంటుంది. అది స్వీడిష్ క్రోన్స్లో నేను చెప్తున్నాను. దాని మన కరెన్సీ ఐఎన్ఆర్ కాబట్టి ఇంటూ ఐఎన్ఆర్ కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందో ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ బట్టి 8.5 ఉంది. సో 8,560 ఇంటూ 8.5 అంటే రఫ్గా 65,000 పర్ మంత్ మన అకౌంట్లో మనం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇంటూ 12 చేసుకుంటే సో ఆల్మోస్ట్ 8 lakhs అనుకోండి వేసుకుంటే మనం 8 lakhs మన అకౌంట్లో ఉంటే మనం అప్లై చేసుకోగలుగుతాం. ఓకే, సో అది 1 yearకి నేను చెప్తున్నాను. సో ఎన్ని మంత్స్ ఉంటే ఇంటూ అన్ని మంత్స్ అవుతుంది అంతే. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి ఆ లింక్లో నెంబర్ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. మీరు స్టూడెంట్గా వచ్చినా కానీ మీ పార్ట్నర్ని కూడా తీసుకొని వచ్చే ఆప్షన్ ఉంది. పార్ట్నర్ అండ్ కిడ్స్ని కూడా తీసుకొని రావచ్చు. సో వాళ్ళకి సపరేట్గా మళ్ళీ మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చూపించాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు మనతో ఐదర్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్, ఆర్ లివింగ్ ఉంటే లివింగ్ సర్టిఫికేట్. లివింగ్ సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ అదే ఇన్ని రోజుల నుంచి లివింగ్ ఉన్నామని ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కిడ్స్ అయితే మీరిద్దరు వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది మీ దగ్గర అని చెప్పి వాళ్ళు కూడా కొంత అమౌంట్ మీరు చూపించాల్సి ఉంటుంది. అదెంత అంటే మీ పార్ట్నర్కి 3,570, మీకు 8,568 అయితే మీ పార్ట్నర్కి 3,570 పర్ మంత్ అనమాట. సేమ్ మళ్ళీ ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ మల్టిప్లై అవుతుంది. అదే కిడ్స్కి అయితే పర్ కిడ్ అంటే ఒక కిడ్కి 2,142 క్రోన్స్ అనమాట. సో 2 kids ఉంటే అది 2 times అండ్ ఎన్ని మంత్స్ ఉంటే అన్ని టైమ్స్ అవుతుంది. సో అది మొత్తానికి మీరు ఇన్ కేస్ కనుక మీరు మీ వైఫ్ ఒక కిడ్ వస్తుంటే కనుక ఆల్మోస్ట్ 14,000 15,000 క్రోన్స్ పర్ మంత్ ఉండేటట్టు మీరు ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే స్వీడన్లో మనకి ఇన్ అవర్సే వర్క్ చేయాలి స్టూడెంట్గా ఉన్నప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఇన్ అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. యూనివర్సిటీస్ ఆర్ క్రెడిట్స్ కనుక ఏమైనా తగ్గితే మీకు వీసా ఎక్స్టెన్షన్కి ప్రాబ్లం అవుతుంది. సో వీసా అది చూసుకోండి. మీరు కనుక పార్ట్ టైం జాబ్ కనుక మేనేజ్ చేసుకోగలిగితే సర్వైవల్కి ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు మీ పార్ట్నర్ కనుక వస్తుంటే వాళ్ళు వర్క్ కూడా చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు, నార్మల్ జాబ్ కూడా చేసుకోవచ్చు. అది ఒక బెటర్ ఆప్షన్. ఓకే, అండ్ కిడ్స్కి ఇక్కడ స్కూల్స్ మోస్ట్లీ ఫ్రీ ఉంటాయి, అది ఇంకా మంచి ఆప్షన్. ఓకే, ఇదంతా మీరు మోర్ దెన్ 1 year వీసా ఉంటేనే. ఇదే కాకుండా మీరు స్టూడెంట్గా వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరైనా మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగితే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి వాళ్ళు కనుక మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అని వాళ్ళు ఒప్పుకోగలిగితే మీరు ఇంకా ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చూపించక్కర్లేదు. లెటర్ రాయాల్సి ఉంటుంది, వీళ్ళ బాధ్యత నాది అని. ఆ లెటర్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ వాళ్ళ క్రెడిట్ చెక్ అంతా చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని నిజంగా చూసుకోగలరా లేదా అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తారు. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఫైన్ మీకు వీసా అప్రూవ్ అయిపోతుంది. ఓకే, అది ఒక గుడ్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి అన్నీ అప్లై చేశాను, ఆన్లైన్లో అప్లై చేసేయచ్చు అన్నారు, అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఒక నెంబర్ అలొకేట్ అవుతుంది, కేస్ నెంబర్. ఆ కేస్ నెంబర్ బట్టి ఆ వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ టు బీ హానెస్ట్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి బయటికి అంతగా తెలీదు. కాకపోతే అప్రూవ్ అయిందా లేదా, లేకపోతే ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతున్నారా అనేది తెలుస్తుంది. సో కేస్ మధ్యలో మనకి ఒక నెంబర్ వస్తుంది,
మన క్యూలో ఉంటాము. క్యూలో ఉన్నాక ఒక కేస్ ఆఫీసర్ అసైన్ అవుతారు. ఆ కేస్ ఆఫీసర్ మీ కేస్‌ని అంతా స్టడీ చేసి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే వాళ్ళు మీకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేస్తారు. ఏదైతే ఈమెయిల్ ఐడీ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చుంటారో త్రూ కాంటాక్ట్ చేస్తారనమాట. కాంటాక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇన్‌కేస్ ఎవ్రీథింగ్ ఫైన్ అనుకుంటే వాళ్ళ డెసిషన్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ డెసిషన్ వచ్చేస్తుంది. సో డాక్యుమెంట్స్ ఇన్ కేస్ అడిగితే మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ విల్ బి సూపర్ ఈజీ. ఒకసారి అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు అప్రూవ్ అయినా అవ్వకపోయినా కానీ మనం డైరెక్ట్గా ఢిల్లీలో స్వీడన్ ఎంబసీ ఉంది, బయోమెట్రిక్స్ ఇచ్చేయచ్చు. అపాయింట్మెంట్ ఏం లేకుండా ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది, వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇప్పుడు కరోనా తర్వాత సిచ్యువేషన్ ఎలా అయిందంటే, డెసిషన్ వచ్చాక మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మన పాస్పోర్ట్ నెంబర్ చెప్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు. డెసిషన్ మేడ్ అనుకున్నప్పుడు మనకి అపాయింట్మెంట్ వాళ్ళు పాసిబుల్ ఉన్న టైంలో ఇస్తారు. మనం మెయిల్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు మనకి ఈ డేట్స్ అవైలబుల్ ఉన్నాయి, వచ్చి మీరు బయోమెట్రిక్స్ ఇవ్వండి అని చెప్తారు. సో మనం ఢిల్లీ వెళ్ళి బయోమెట్రిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇండియాలో అయితే ఓన్లీ ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీలో వెళ్తాం. ఢిల్లీ వెళ్ళి అక్కడ బయోమెట్రిక్స్ ఇచ్చాక, బయోమెట్రిక్స్ ఇచ్చినప్పుడు మనకి ఒక పేపర్ ఇస్తారు. మీకు వీసా కార్డు ఇంటికి కావాలా లేకపోతే మీరు వచ్చి తీసుకుంటారా అని అడుగుతారు. సో మనం ఇన్ కేస్ ఇంటికి డెలివరీ కావాలి అనుకుంటే కొరియర్ ఛార్జెస్ తీసుకుంటారు. 500 అనుకుంటా కొరియర్ ఛార్జెస్ తీసుకుంటారు. దాంతోపాటు మన అడ్రస్ అంతా ఒక ఫామ్లో ఫిల్ చేయమంటారు. అవన్నీ ఫిల్ చేశాక లోపలికి వెళ్ళాక మనకి బయోమెట్రిక్స్ తీసుకుంటారు. అంటే ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకుంటారు. సిగ్నేచర్ చేయమంటారు. డిజిటల్ సిగ్నేచర్ క్యాప్చర్ చేసుకుంటారు. సో పాస్పోర్ట్ అంతా వెరిఫై చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్లు అడుగుతారు. అండ్ దెన్ వెయిట్ చేయాలి. సో మనం బయోమెట్రిక్స్ ఇచ్చాక స్వీడన్ నుంచి కార్డు ప్రింట్ అయ్యి మళ్ళీ అది ఇండియాలో ఉన్న ఢిల్లీ ఎంబసీకి వస్తాయి ఆ కార్డ్స్ అన్నీ. అక్కడ నుంచి మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్కి సేమ్ అదే పేపర్ మడితేసి కొరియర్ దీంట్లో పంపిస్తారు. బ్లూ డాట్ మోస్ట్లీ కొరియర్ ఉంటుంది. బ్లూ డాట్ కొరియర్లో మనకి వచ్చేస్తుంది. కార్డ్ ఇంటికి వచ్చాక మనకి ఆ కార్డ్ మీద ఫ్రమ్ 2 డేట్స్ ఉంటాయి వ్యాలిడిటీ. ఆ ఫ్రమ్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ నుంచి ఎప్పుడైనా మనం ట్రావెల్ చేయొచ్చు. సో అది కంప్లీట్ ప్రాసెస్. ఓకే, గుడ్ లక్ విత్ యువర్ ప్రాసెస్. సో ఇంకా లేట్ ఎందుకు, అప్లై చేయండి, వచ్చేయండి. ఇదండి స్టూడెంట్ వీసా గురించి. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే లేకుంటే మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవుతాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.